హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 92. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విశ్లేషణ. ఈ వీవర్కి ఏమైంది? ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళట్లేదు. వర్క్ పెండింగ్ ఉంది. ప్రాజెక్ట్ ఫినిష్ చేయట్లేదు. వాట్ హ్యాపెండ్? నేను ఎలక్షన్ కోసం బిజీగా ఉన్నాను. అసలు వాడు అది కూడా చూసుకోకుండా ఏం చేస్తున్నాడు? బిజినెస్లో ఆర్మన్, ఎలక్షన్స్లో మధుకర్ ఇద్దరూ నాకు అడ్డంగా ఉన్నారు. ఈ టైం వరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు? కోపంగా అన్నాడు అహుల్వాలియా. డాడ్, సంథింగ్ ఈజ్ ఫిషీ. మనకి తెలియకుండా మన వెనక ఏదో జరుగుతుంది. అదే మనం తెలుసుకోలేకపోతున్నాం. రాధమ్మ కూతురు చిక్కినట్టే చిక్కి మిస్ అయింది. భూమి వాళ్ళ ఆర్మన్ ఫ్యామిలీకి వీవర్ ఫేవర్గా ఉన్నాడనిపిస్తుంది. అనుమానంగా అంటుంది విశ్లేషణ. బేబీ, యూ మస్ట్ బీ ఫ్రెండ్ ది ట్రూత్. నువ్వు చెప్పేది నిజమైతే నా బిజినెస్కి, రాజకీయ భవిష్యత్తుకి అడ్డం వచ్చేది నా కొడుకైనా సరే క్షమించను అంటూ ఉండగానే వీవర్ రావడం చూసి తనని పిలిచాడు. వీవర్, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. వర్క్ మొత్తం పెండింగ్ పెట్టి ఏం చేస్తున్నావు? డాడ్, ఐ హ్యావ్ సమ్ పర్సనల్ వర్క్. కూల్గా ఆన్సర్ చేస్తాడు వీవర్. జస్ట్ యూ షట్ అప్. డోంట్ యూ హ్యావ్ ఏ సెన్స్? నీకు వర్క్ అంటే పర్సనల్ వర్క్ ఇంపార్టెంట్ అయిందా? ఆ పర్సనల్ వర్క్ ఏంటి? కోపంగా అడిగాడు. డాడ్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, పర్సనల్ అంటే ఎవరికి చెప్పకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ డోంట్ హ్యావ్ సెన్స్. ఐఎమ్ టైర్డ్ బ్యాడ్లీ, నీడ్ టు షవర్ అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. బేబీ, నౌ ఐఎమ్ అగ్రీ విత్ యూ. వీవర్ ఏం చేయబోతున్నాడో నువ్వే తెలుసుకోవాలి. షూర్ డాడ్, యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. వీవర్ భూమి రిలేషన్ మీద నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నేనే తెలుసుకోవాలి. దట్స్ మై వర్క్. మిస్టర్ షా వెడ్డింగ్ రిసెప్షన్కి అటెండ్ అవ్వాలి కదా. అసలే ఆ పార్టీకి మధుకర్ కూడా వస్తున్నాడు డాడ్. లెట్స్ గో బేబీ, టైం అయింది కదా అనేసి అహుల్వాలియా అండ్ విశ్లేషణ పార్టీకి స్టార్ట్ అయ్యారు. అమృత, నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. ఇన్ఫ్యాక్ట్ నీకు కావాల్సింది అదే కదా. కారులో తన వైఫ్ అమృతతో అంటాడు మధుకర్. మనం చేసుకున్న పాపాలు మనమే అనుభవించాలి. మీరు చేసిన పాపాలు మీకు మీ అమ్మకి శాపాలయ్యాయి. మా అమ్మకి అలా అయ్యేసరికి నీకు వాయిస్ రేజ్ అయింది. త్వరలోనే మా అమ్మ మామూలు అవుతుంది. నీ వల్ల యూజ్ లేకపోతే నిన్ను కూడా మా అమ్మ ఎప్పుడూ అడ్డు తప్పించేది. మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదుగా. నాకేమైనా అయ్యిందంటే మీకు ఫ్యూచర్ లేదు కాబట్టి నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను అనే సంగతి మీ నిజస్వరూపం తెలిసినప్పుడే అర్థమైంది. లేదంటే మోసం చేసి రాధను వదిలించుకున్నట్టే నన్ను వదిలించుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అందరిలో మీ వైఫ్గా నన్ను తీసుకొస్తున్నారు. అంతేకాని నాకు ఎలాంటి స్థానం లేదు అని నాకు ముందే తెలుసు అంటూ మౌనంగా ఉంది అమృతవల్లి. హాహా, రాధ తర్వాత నన్ను అంత బాగా అర్థం చేసుకుంది నువ్వే అమృత. రాధ కూడా అంతే, నీలాంటిదే అమాయకురాలు. అందుకే ఈజీగా మోసం చేశాం. కానీ ఆ రాధమ్మ కూతురు దానిలాగా అమాయకురాలు కాదు. అందుకే ఇన్నేళ్ళు నాకు దూరంగా నా నుంచి తప్పించుకుంటూ నాకు ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఈ పార్టీ నాకు చాలా ఇంపార్టెంట్. స్టేట్లో ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అందరూ ఇక్కడికే వస్తున్నారు. నేను సీఎం అవ్వాలంటే దిస్ ఈజ్ క్రూషియల్ డిడ్ యూ గాట్ ఇట్? సీనా, మీ అమ్మగారిని కనిపెట్టు. ఈ పార్టీకి అగ్నిహోత్రకి ఇన్విటేషన్. ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మీ అమ్మగారు అస్సలు మాట్లాడకూడదు అంటూ కార్ దిగి అమృతను తీసుకుని పార్టీలోకి వస్తుంటే సరిగ్గా అప్పుడే అహుల్వాలియా కూడా వచ్చేసరికి అందరి ముందు ఫ్రెండ్లీ హగ్ చేసుకున్నారు మధుకర్ అండ్ అహుల్వాలియా. భూమి, వాట్ హ్యాపెండ్? నెర్వస్గా ఉన్నావు. ఈ పార్టీ నీకు నచ్చలేదా? తన ఫ్రెండ్స్తో బిజీగా ఉన్న ఆర్మన్ ఒకటే ఉన్న భూమి కోసం జ్యూస్ తీసుకొని తనకిస్తూ అన్నాడు. ఆర్మన్, ఈ పార్టీకి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నీకోసం నిన్ను డిసప్పాయింట్ చేయలేకొచ్చాను. నాకు అసలు డిస్కంఫర్ట్గా ఉంది. ఆర్మన్ హ్యాండ్ మీద వాలిపోతూ ముద్దుగా అంది. ఓయ్, ఏం చేస్తున్నావు అంటూ తన చేయి విడిపించుకుంటూ. మనం పార్టీలో ఉన్నాం మేడం, అందరూ మనల్నే చూస్తున్నారు. భూమి చేయి విడిపించుకుంటూ అంటాడు. ఆర్మన్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నేనేం పరాయిదాన్ని కాదు. నువ్వు తాళి కట్టిన పెళ్ళాన్ని. చూస్తే ఏమవుతుంది? రూమ్లోకి వస్తే నైట్ మొత్తం పట్టుకొని ఉంటావుగా. వెటకారం, కోపం, వ్యంగ్యం అన్నీ మిక్స్ చేసి అంటుంది.
ఉఫ్, మై డియర్ మిస్సెస్ న్యూసెన్స్, రూమ్లో ఉండేది మనం, కానీ ఇక్కడ అందరూ ఉన్నారు కదా, కావాలంటే చెప్పు. పైన రూమ్ ఖాళీగానే ఉంది. అసలే మనం ఇంట్రోవర్ట్ కదా. నీతో క్లోజ్గా ఉండడం అందరూ చూస్తే ఆర్మన్ను తన వైఫ్ గ్రిప్లో పెట్టుకుంది అనుకుంటే ఎలా? టీజింగ్గా అంటాడు ఆర్మన్. ఆర్మన్ మాటకి చూపుతోనే సమాధానం ఇస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఓయ్, అలా వెళ్ళిపోతున్నావేంటి? మనం వెళ్ళి కపుల్ని విష్ చేయాలి కదా. బేసిక్గా తమరు ఇంట్రోవర్ట్ కదా, నాతో కలిసి విష్ చేస్తే బాగోదేమో అంటూ వెనక్కి తిరిగి ముందుకు తిరిగేంతలో మధుకర్కి అడ్డంగా వచ్చింది. మధుకర్ని చూడగానే భూమి కోపం, అసహ్యం కలిసి చూస్తుంది. భూమి, నువ్వెలా ఉన్నావు? నన్ను చూసి నువ్వు మౌనంగా ఉన్నావేంటి? ఎంతైనా నువ్వు నా కూతురివే కదా అంటూ మధుకర్ అనేసరికి భూమి షాక్గా చూస్తుంది. అహుల్వాలి అండ్ విశ్లేషణ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తున్నారు. మధు సరికి భూమినే రాధమ్మ గారి కూతురని నిజం తెలిసిపోయిందా అనేసి సీను కూడా షాక్గా చూస్తున్నాడు. మధుకర్కి నిజం తెలిసిపోయిందా? నేనే తన కూతురని నిజం సీను అన్నయ్య మధుకర్కి చెప్పేశారా అనేసి భూమి షాక్లోనే ఉంది. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ అంటూ ఆర్మన్ భూమి భుజం మీద చేయిస్తూ తనను పట్టుకున్నాడు. మధుకర్కి నిజం తెలిసిపోతుందని భూమి కళ్ళలో భయం ఆర్మన్ స్పర్శతో ధైర్యంగా మారింది. ఆర్మన్, నేనేం తప్పుగా అనలేదు కదా. నువ్వు స్వయాన నా చెల్లెలి కొడుకు అంటే నా మేనల్లుడు. మరి నీ భార్య నా కూతురే అవుతుంది కదా, అందుకే అలా అన్నాను. భూమి, నిన్ను నా కూతురు అనుకోవడం వల్ల నీకేమైనా ఇబ్బందా? నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికే నాకు ఇష్టం లేదు. ఇంక నేనే నీ కూతురని ఎలా ఒప్పుకుంటాను? నన్ను నీ కూతురు అనుకోవడం కాదు, నీ భార్య రాధమ్మని నిజం నువ్వు ఒప్పుకునేలా చేస్తాను అంటూ తనలో తనే అనుకుంటూ పర్లేదు అంటూ చిన్నగా నవ్వింది. ఆర్మన్, నువ్వే చూసావు కదా, భూమి కూడా ఒప్పుకుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం. అమ్ము పద అంటూ అమృతని అక్కడి నుంచి తీసుకొని పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఆర్మన్ని అహుల్వాలియా భూమిని విశ్లేషణ కోపంగా చూస్తుంటే ఆర్మన్ కూడా వాళ్ళ చూపులకు అంతే సమాధానం చెప్తూ చూస్తున్నాడు. భూమి, మా మావయ్య మాటలు చేతలు సంబంధం ఉండదు. తన మాటలకి నమ్మి తనతో మంచిగా ఉండకు. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నీకే బెటర్. ఆర్మన్, ఇది రిసెప్షన్ లాగా లేదు, ఎలక్షన్ మీటింగ్లా ఉంది. మోర్ ఓవర్ ఎలక్షన్ పీపుల్స్ ఉన్నారు. సస్తేనా ఫాదర్ నాంబ్రీటర్కి సెంట్రల్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తన ఇన్ఫ్లుయెన్స్తో సీఎం మినిస్టర్స్ కావాలని అందరూ వచ్చారు. మెయిన్ సీఎం కావాలని ట్రై చేస్తున్న నా మామ, నా బిజినెస్ రైవల్ అహుల్వాలియా కూడా అందుకే వచ్చింది. కమ్, వాళ్ళని విష్ చేసి మనం స్టార్ట్ అవుదాం. ఆర్మన్, పార్టీ అయ్యే వరకు ఉందాం ప్లీజ్. షూ ఇప్పుడే కదా నచ్చలేదన్నా. ఇప్పుడు నచ్చింది అంటున్నా కదా. అర్థం కారు మీ ఆడ లేడీస్, అస్సలు అర్థం కారు. పద అంటూ భూమిని తీసుకొని లోపలికి వస్తాడు. మధుకర్, నీ పతనం చూసే కంటే ముందు నీలో భయాన్ని చూడాలి. నా ఆట ఇక్కడే మొదలు పెడతాను. నాంపేట్ ఎంతో ఈసారి ఎలక్షన్లో మీ సపోర్ట్ నాకే కావాలి. నేనే ఈసారి సీఎం అవ్వాలని మా అమ్మ కోరిక నెరవేర్చాలి అని మధుకర్ అనగానే, మీకు ఇండస్ట్రీ పరంగా బిజినెస్ పరంగా చాలా హెల్ప్ చేశాను. ఫస్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నా. సీఎం కావాలని నా ఆశ. మీరే నాకు సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ మీ పార్టీ ఫండ్గా 1000 crores ట్రాన్స్ఫర్ చేశాను. మధుకర్ ముందే అంటాడు అహుల్వాలియా. మధుకర్జీ, అహుల్వాలియాజీ, మీరు మాకు బాగా కావలసిన వాళ్ళు. మిమ్మల్ని ఒకరిని సపోర్ట్ చేసి ఒకరిని నేను బాధ పెట్టలేను. కాబట్టి నా సపోర్ట్ మీకు ఇద్దరికీ ఉంటుంది. ఎలక్షన్స్ ముందు ఎవరిలోనైనా నెగిటివ్ పాయింట్ బయటపడిందంటే వాళ్ళు సీఎంగా తప్పుకోవాలి. ఈ షరతుకి మీ ఇద్దరు ఒప్పుకున్నట్టే కదా. మీ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నా అంటూ మధుకర్ని కన్నింగా చూసి నవ్వి వెళ్ళిపోతాడు అహుల్వాలియా. సార్, మీరేంటి కోపంగా ఉన్నారు అంటూ మధుకర్ని చూస్తూ అంటాడు సీను. ఆ అహుల్వాలియా సీఎం కావాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు హైకమాండ్ సీఎం అయ్యే వాళ్ళలో నెగిటివ్ పాయింట్ ఉంటే సీఎం రేస్ నుంచి తప్పించేస్తారు. నా గురించి నిజం తెలిసిన అహుల్వాలియా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నాకు రాధమ్మకున్న సంబంధం ముందే బయట పెడితే నేను సీఎం కాలేను. ఇప్పుడు ఈ నిజం బయట పెట్టడానికి అహుల్వాలియా ట్రై చేస్తూనే ఉన్నాడు. రాధమ్మ కూతుర్ని వెంటనే పట్టుకోవాలి సీనా, టైం లేదు అంటుండగానే తనకి కాల్ వచ్చేసరికి అటెండ్ చేశాడు. హలో, ఎవరు?
నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావో, ఎవరిని వెతికి పట్టుకోవాలనుకుంటున్నావో తనే కాల్ చేస్తే ఎవరు అంటావేంటి? నన్ను గుర్తుపట్టలేదా నాన్న? నాన్న? ఎవరు నాన్న? ఎవరికి నాన్న? ఎవరికి చేపోయి నాకు కాల్ చేశావు? నేనెవరో తెలుసా? నువ్వెవరో తెలియకుండానే నీ కాల్ చేస్తాను నాన్న. ఉరాఫ్ మధుకర్, ఉరాఫ్ హోమ్ మినిస్టర్, ఉరాఫ్ సీఎం కావాలనే ఆశతో ఉన్న నా అన్నగారు. నన్ను చూడాలని క్షణక్షణం ఆశపడుతున్నావు. మరి నేనెవరో తెలియదంటావేంటి? నేనెవరో నేనే చెప్తానులే. నువ్వెంతగానో ఎదురు చూస్తున్నా కాదు రాధమ్మ కూతుర్ని. మధుకర్ ఆ మాటకి షాక్గా రాధమ్మ కూతురు నాకు కాల్ చేసిందా అనేసి అలానే నిలబడిపోయాడు. మీకిప్పుడు షాక్తో మాటలు రావట్లేదనుకుంటా. ఎదురుగా లైట్ బయట వాటర్ ఉన్నాయి కదా, తాగండి, పర్లేదు అంటూ భూమి అనేసరికి మధుకర్ చుట్టూ చూస్తున్నాడు. మీరు నా కోసం శ్రమ పడకండి, నేను మీకు కనిపించను, టైం వేస్ట్ చేస్తే సీఎం కాకుండానే పైకి పోతారు అంటూ అనగానే మధుకర్ వాటర్ తాగుతాడు. మధుకర్ టెన్షన్కి అమృత కంగారు పడుతూ ఏమైంది అలా ఉన్నారు అంటుంటే విసుగ్గా పక్కకు వచ్చేశాడు మధుకర్. ఏయ్ నువ్వెవరితో పెట్టుకుంటున్నావో అర్థమవుతుందా? నాగపడగల మధుకర్. నేను కూడా ఆ పడగ నీడనే కదా పెరిగింది. మరి నేను నీలాగా నీ అమ్మలాగానే ఉంటాను కదా, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నీకు భయం లేదంటే నా ముందుకొచ్చి మాట్లాడు. ఎందుకు నా కళ్ళ కనపడకుండా దాగుడు మూతలాడుతున్నావు? నేను నీ కళ్ళ ముందుకొచ్చే రోజు త్వరలోనే ఉంది. నువ్వు మా అమ్మకి చేసిన అన్యాయానికి నువ్వు శిక్ష అనుభవించే రోజు తప్పకుండా వస్తుంది. నీ ఓటమిని నేను కళ్ళారా చూడాలి కదా. హాహా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని వదిలేస్తున్నా. నిన్ను పట్టుకోవడం నాకేం పెద్ద కష్టం కాదు, కానీ నువ్వు దొరికిన రోజు నీ చావు నువ్వు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఈ పిచ్చుక ఏం చేయగలదో నువ్వే చూస్తావు కదా. నా గురించి నీకు తెలియకుండా ఇన్నేళ్లున్నాను. నువ్వేం చేశావు? ఇన్నాళ్ళు నీ వెనక నీడలో తిరుగుతున్నాను. ఏం చేశావు? నీ అమ్మను పిచ్చిదాన్ని చేసి మెంటల్ హాస్పిటల్కి పంపించాను. ఏం చేశావు? ఆ ముసల్దేం చేసింది? ఇంకా అయిపోలేదు. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఇది తండ్రి కూతుర్ల యుద్ధం కాదు, నీ రక్తం నీ మీద చేస్తున్న యుద్ధం. నాలో కూడా ఉంది నీ నీచమైన రక్తమే కదా. మా అమ్మ పంచిన ప్రేమ, నేర్పిన విలువలు నేను వదిలేయమంటున్నా. నీ రక్తం పగ తీర్చుకోమంటుంది, నిన్ను సర్వనాశనం చేయమంటుంది, నిన్ను అధపాతాళానికి తొక్కమంటుంది. ఏయ్ ఇవన్నీ కాదు, నీకేం కావాలి? ఇప్పుడు నువ్వేం చేసినా యూజ్ లేదు. మర్యాదగా నీకెంత కావాలో అడిగి తీసుకొని నా నుంచి దూరంగా వెళ్ళిపో, బ్రతికిపో. నేనేం అడిగితే అది ఇస్తావా? అదే కోపం బాధ కలిపి అంటుంది. నేను అదే కదా అంటుంది. నీకేం కావాలి? అయితే ఇవ్వు. మా అమ్మ బాధకి, కార్చిన కన్నీళ్లకు, ఎన్నో నిద్రలేని రాత్రులకు, తెలియని నా పసితనంలో నాన్న ఎవరు, నాన్న ఎప్పుడొస్తాడు, నాన్న ఎక్కడా అని అడిగితే నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేని తన పరిస్థితిని తిరిగి ఇవ్వండి. నా తండ్రి ఎవరో తెలియక అందరూ నన్ననే మాటలకి నేను పడిన బాధ, ఓ ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే ఆఖరిగా చూసే చూపులు, నా భయానికి ధైర్యం చెప్పే తండ్రి లేడు. ఆ అమ్మకి చెప్పి బాధ పెట్టలేం కదా. నాలో నేను ఏడ్చిన రాత్రులు తిరిగి ఇవ్వండి. తనలాంటి జీవితం తన కూతురికి రాకూడదని అనుక్షణం బాధపడిన మా అమ్మ బాధను తిరిగి ఇవ్వండి. ఇవన్నీ మీరు చేయగలరా? చేయలేరు కదా. మనీ ఉంటే అన్నీ ఉంటాయి, కానీ సంబంధాలు కాదు మధుకర్ కాదు. నువ్వెంత సెంటిమెంట్ డైలాగ్ చెప్పినా నా మనసు కరిగేది కాదు. ఇప్పుడేంటి? నీకేం కావాలి? ఆ చచ్చిన దాంతో చేస్తావా? లేదు కదా. నా రక్తం నీలో కూడా ఉంది కదా. మరి నాలాగా బ్రతకడం నేర్చుకో. బ్రతకడం కోసం ఏం కావాలో తెలుసుకో. ఐడెంటిటీ కావాలి. మా అమ్మకి నువ్వు భర్త అని అందరిలో ఒప్పుకోవడం కావాలి. సారీ. మధుకర్ ఆ మాటకి పెద్దగా నవ్వేస్తూ, నువ్విప్పటి వరకు ఇంత పెద్ద పెద్ద లెక్చర్ ఇస్తుంటే నువ్వేదో నాలాగా తెలివైన దానివి అనుకున్నాను, కానీ మీ అమ్మలాగా అమాయకురాలివి.
నిన్ను వెతికి పట్టుకోవాలనుకుంటే మీ అమ్మకి నాకు ఉన్న సంబంధం బయటపడకూడదనే కదా. నువ్వు అదే చేయమంటున్నావు. నేను అలా చేస్తానని ఎలా అనుకున్నావు? అయినా మీ అమ్మ యూజ్ అండ్ త్రో టైప్. అవసరం తీరింది, అవతలకు వదిలేశాను. మధుకర్, మధుకర్, నేనే. అయితే ఏంటిప్పుడు? ఏం చేస్తావు? ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావో తెలీదు కాబట్టి కష్టమైంది. కానీ ఇప్పుడు సిటీలోనే ఉన్నావు కదా, త్వరలో నిన్ను పట్టుకుంటాను. అప్పుడు నీకే తెలుస్తుంది ఈ మధుకర్ ఏం చేస్తాడో. నేను ఈ సిటీలోనే ఉంటాను, నీ వెనకే ఉంటాను. నేనేం చేస్తానో నీకు కూడా తెలుస్తుంది. సీఎం అవ్వాలని నీ కల ఎప్పటికీ నెరవేరదు అంటూ కాల్ కట్ చేసింది భూమి. చా అంటూ మొబైల్లో నెంబర్ని చూశాడు మధుకర్. ప్రైవేట్ నెంబర్ అంటే ఎవరూ ట్రేస్ చేయలేరు. దీనికి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా వచ్చింది? నాతోనే కాల్ చేసి ధైర్యంగా మాట్లాడిందంటే దీన్ని ఇంకా వదిలిపెట్టకూడదు. దీన్ని కూడా దీని అమ్మ దగ్గరికి పంపిస్తే లెక్క లెవెల్ అవుతుంది. భూమి కాల్ కట్ చేస్తూ వెనక్కి తిరిగేసరికి వెనకే ఉన్న సీనుని చూసేసరికి షాక్ అయింది. సీను అన్న, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావో చూడ్డానికే వచ్చాను. ఏం చేస్తున్నావు భూమి? నీకేం చెప్పాను? మధు సార్కి దూరంగా ఉండమన్నాను కదా. ఎందుకు సార్కి ఎదురు వెళ్తున్నావు? నువ్వు సార్ని ఎదిరిస్తే నువ్వెవరో సార్కి తెలిసిపోతుంది. తర్వాత నీకు తన్నుకే ప్రమాదం. నీకోసం వెతకమని సార్ నాకే చెప్తున్నారు. మధు సార్ని నేనెప్పుడు మోసం చేయలేదు, కానీ నీకోసం మొదటిసారి మోసం చేస్తున్నాను. మీ మధు సార్ ఏం అమాయకుడు కాదు. అమాయకుల ప్రాణాలతో ఆడుకునే రాక్షసుడు. నేనేం ఆయనలా ప్రాణాలు తీయట్లేదు కదా. తన ప్రాణమైన సీఎం చైర్ని దూరం చేస్తాను. థ్యాంక్ యూ అన్నా. ఆ రోజు నా గతం తెలిసి నన్ను అర్థం చేసుకొని నా గురించి ఆ నీచుడికి చెప్పలేదు. లేదంటే వాడి వల్ల మాకు ప్రమాదం జరిగేది. వాడికి భయపడి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ మాకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాను అంటూ అనేసరికి సీను ఆ రోజు జరిగింది మొత్తం తలుచుకుంటున్నాడు. కొన్నాళ్ల క్రితం రాధమ్మ చనిపోయిన రోజు కావడంతో భూమిని తన్నుని ఆర్మన్ గుడికి తీసుకొని వచ్చాడు. అప్పుడు భూమికి దూరంగా ఉండాలనే నిర్ణయంతో ఆర్మన్ గుడిలోకి రాకుండా బయటే ఉన్నాడు. తన్ను అండ్ భూమి ఇద్దరు గుడిలోకి వెళ్లారు. రాధమ్మ పేరు మీద అన్నదానం చేస్తున్నారు. షైరీని డ్రాప్ చేయడానికి సీను కూడా అదే గుడికి వచ్చాడు. అదంతా గుర్తుంది కదా ఆ రోజు. ఆ తర్వాత జరిగింది. ఆర్మన్ భూమిని మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. గుడిలో రాధమ్మ ఫోటోను చూసిన సీనుకి భూమినే రాధమ్మ కూతురు భూలక్ష్మి అనే విషయం అర్థమైంది. మధుసారి కూతురు భూమి నా చెల్లెల్లాంటిది. అలాంటి తన గురించి నేనెలా మధుసారికి చెప్పేది? ఈ విషయం చెప్పి భూమికి ప్రమాదం తీసుకురాలేను. భూమి వల్ల మధుసారికి ప్రాబ్లం రాకూడదు అంతే కదా. భూమిని మధుసారికి దూరంగా పంపించేయాలి. వెంటనే భూమితో మాట్లాడాలి అనుకున్నట్టే వెంటనే భూమి కాల్ చేశాడు. ఆర్మన్ డ్రాప్ చేసిన తర్వాత లోపలికి వస్తున్న భూమికి సీను కాల్ చేసేసరికి భూమి కాల్ ఆన్సర్ చేసింది. సీను అన్న, మీరేంటి ఈ టైంలో కాల్ చేశారు? భూమి, నిన్ను వెంటనే కలవాలి. ఇప్పుడే నిన్ను కలవాలి. మీ ఇంటి దగ్గరే ఉన్నాను. సీను అన్న, మీరు అక్కడే కాఫీ షాప్లో వెయిట్ చేయండి, నేనే వస్తానంటూ కాల్ కట్ చేసింది. సీను అన్న ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నాడు అనుకుంటూ సీనుని కలవడానికి వెళ్ళింది. సీను అన్న, మీరు నన్ను అర్జెంటుగా ఎందుకు కలవాలనుకుంటున్నారు? భూలక్ష్మి అలియాస్ భూమి అంటూ సీను అనేసరికి భూమికి సీనుకి నిజం తెలిసిపోయిందనే విషయం అర్థమైంది. భూమి, నీ వెనక నీకే తెలియని ప్రమాదం ఉంది. నీకు అన్ని విషయాలు చెప్పాలి. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, లేదంటే నీకు తన్నుకి ప్రమాదం. ఆ ప్రమాదం పేరు మధుకర్. ఆ మధుకర్ నా కన్న తండ్రి. నా కోసమే మధుకర్ వెతుకుతున్నాడు. నేను దొరికితే ఆ క్షణమే నన్ను చంపేయాలని వెయిట్ చేస్తున్నాడు. భూమి, నీకు అన్ని విషయాలు తెలిసి ఇంకా ఇక్కడే ఉన్నావా? ఆ మధుకర్కి దూరంగానే వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళలేను. నా భర్తకి దూరంగా వెళ్ళలేను. నేనే తప్పు చేశానని వెళ్ళమంటున్నావు? నా పుట్టుకకు కారణం తను. అది నా తప్పు కాదు. మరి నేనెందుకు పారిపోవాలి? భూమి, నీకు తెలీదు. మధుసార్కి నువ్వెవరో తెలిస్తే నిన్ను నా చేతులతోనే చంపిస్తాడు. అది నా వల్ల కాదు. నిన్ను నా చెల్లెళ్ళు అనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను. నిన్ను అన్న అనుకున్నాను కాబట్టి నీ దగ్గర అన్ని విషయాలు చెప్తున్నాను అంటూ తన గతం మొత్తం చెప్పింది.
నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా గురించి నిజం తెలిస్తే నన్ను వదిలిపెట్టడు. నన్ను మధుకర్ నుంచి కేవలం ఆర్మన్ మాత్రమే రక్షించగలడు. ఇన్నేళ్లు తన వల్ల నేను పడిన బాధ చాలు. ఇంక నా వల్ల కాదు. నేను ఆర్మన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. భూమి, నువ్వు చెప్పేది నిజమే. ఆర్మన్ సార్ మాత్రమే నిన్ను సేవ్ చేస్తాడు. బట్ నువ్వెవరు అనే నిజం మధుకర్ సార్కి తెలియకుండా జాగ్రత్తగా ఉండు. సీను ఆ రోజు జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ భూమిని చూస్తున్నాడు. భూమి, నువ్వేం చేస్తున్నావు? నీకేం చెప్పాను? ఎందుకు కావాలని ప్రమాదానికి ఎదురు వెళ్తున్నావు? సీను అన్న యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఎందుకని ఆలోచించకూడదు. ముందుకు వెళ్ళడమే, లేదంటే ఓడిపోతాం. పులి మీద స్వారీ చేసేవాడు భయపడితే ఆ పులికి ఆహారం అవ్వాల్సింది. భూమి, నీకు అన్నీ తెలిసి ఇదంతా చేస్తున్నావా? నువ్వే అన్నావు కదన్నా, తెలిసే చేస్తున్నావా అంటే చేసేది తెలియకుండా ఉంటుందా? ఇదే తన మీద పగ కాదు, మా అమ్మకి చేసిన అన్యాయానికి ప్రతిఫలం. తనకి తెలియాలి కదా. నేను నిన్ను కోరుకునేది ఒక్కటే. నీకు తెలిసిన నిజం నీలోనే ఉంచు, నాకు అది చాలు. భూమి, సీను మీరిక్కడేం చేస్తున్నారు? సీను, మీ సార్ని వదిలొచ్చావా? సార్, భూమితో మాట్లాడుతున్నాను. తన్ను కోసం అడుగుతున్నాను. భూమి, టైం అవుతుంది కదా, డిన్నర్ చేసి స్టార్ట్ అవుదాం పదా అంటూ భూమిని తీసుకొని డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి రిటర్న్ అయ్యారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.